వాళ్ళు గుడి చిన్నగా ఉందని చుట్టుముట్టు ఇండ్లు మొత్తం తీసుకొని మాది 350 గజాల జాగా అక్కడ గుడి కింద కట్టేసారు. అయితే పూర్ణచంద్ర సర్పంచ్ ఉన్నప్పుడు అది కట్టేసిండు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నాం. ఇక్కడ పద్మరావు పర్మిషన్, ఇక్కడ గొంగుడు అక్కడ ఎమ్మెల్యే ఉంది కదా గొంగుడు సుంత, ఆమె పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఎంఆర్ఐ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. మేము ఇక్కడ సికింద్రాబాద్ అడ్డగుట్టలో రెంట్కుంటాం. పిల్లలకి ఇంత ఇల్లు ఉండాలి కదా అన్నట్టుగా తిరుగుతా ఉన్నాం సార్. ఇంకా అయితే లేదు అది ప్రాబ్లమ్. మేము వచ్చే వరకు బంద్ అయిపోయిందండి. మళ్ళీ శుక్రవారం రమ్మని చెప్పిండ్రు. ఎటువాడి మాకు ఇల్లు వస్తే పిల్లలు చదువుకోవడానికి, మేము లేబర్ పని చేసుకొని బతికేటోళ్ళము. ఇంత జాగిస్తే ఇంత గుడి చేసుకొని ఉన్నామని మేము అనుకుంటున్నాం సార్. అక్కడ పోతే వాళ్ళు ఏమంటారు, జాగలేదు, ఏం లేదు, అది లేదు, ఇది లేదు అని చాలా ఇది చేస్తారు సార్. వాళ్ళు అక్కడ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఆశతోటి వచ్చిన. ఇంత ఏమో అందరు వస్తారు జనాలు, ఏమో చెప్పలేము, అదృష్టం ఉంటే కావచ్చు సీఎం తోటి అని మేము వచ్చినాం. ఇక బంద్ అయిపోయిందండి, టైం అయిపోయింది. శుక్రవారం రండి, 10 లోపు వస్తేనే మేము తీసుకుంటాం పేపర్స్. 10 లోపే 1 నిమిషం దాటినా మేము పంపించలేము అని అంటున్నారు. అది ఆశతోటి వచ్చినాం, నిరాశ అయిపోయింది. మళ్ళీ శుక్రవారం రమ్మని చెప్పారు. ఎటువంటి మాకు ఇల్లు వచ్చేటట్టు కొంచెం మీరు కూడా మీడియా వాళ్ళు సహకరిస్తే, ఎందుకంటే నా చోటు చాలా మంది ఉన్నారు గరీబ్ వాళ్ళు. మాది ఆల్రెడీ స్థలం తీసుకున్నారు, శివాలయం కట్టిరు. దానందుకు ఎక్కడైనా 100-200 గజాలు ఇవ్వండి అని చెప్తే కూడా జాగలేదు అని చెప్తుండ్రు అక్కడ సర్పంచ్ కానీ ఎంఆర్ఓ కానీ చెప్తుండ్రు. మేము నిరాశతోటి ఊకున్నాం సార్. 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నేను పిసరబండలో ఉంటా, ల్యాబ్ క్వార్టర్స్లో. నేను మాకు ఇల్లు కావాలని చెప్పి వచ్చిన సార్. నేను పుట్టిన పెరిగిన అమ్మ తల్లి లేవు నాకు. నేను పారిపోయి వచ్చిన నేను ఊర్లోనే ఈడనే బతికిపోయినా. నేను మాకు రేషన్ కార్డు లేవు, ఆధార్ కార్డు లేవు, ఏం లేవు. ఆధార్ కార్డు చేస్తే నేను బొంబాయిలో పని చేయనిపోతే ఆడ తీసిన నేను. లేకిన్ తీసిన తర్వాత ఈడ చెల్తలేదు అంటారు, మళ్ళీ బొంబాయిలో పోయి చేరి అంటారు. నేను పోగల ఎదుకున్నా. నేను ఇప్పుడు సైంటిస్ట్ వాళ్ళు ఇట్లా వంట పని చేసి బాసన్ జోదోమి వాళ్ళు మాకు క్వార్టర్స్ ఇచ్చారు. ఆ క్వార్టర్స్ ఇచ్చి 100 రూపాయలు ఇస్తారు సార్. మాకు ఒక కొడుకు, 2 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డకు అయితే సూరత్లో పెళ్లి చేసి ఇచ్చిన, ఒక బిడ్డని ఈడని పెళ్లి చేసిన, ఇష్టంతో పెళ్లి చేసుకున్నది. ఆ పిల్లగాడు కూడా ఏం లేవు. ఆ బిడ్డ ఇప్పుడు కడుపుతోని ఉన్నది 2 నెలల. ఇప్పుడు ఆమెకు కూడా పెళ్లి కళ్యాణం వేయాలా అంటే మా దగ్గర ఏం ప్రూఫ్ లేవు సార్. వాళ్ళు దాని గురించి ఇక మాకు ఏం పట్టిస్తలేదు సార్. నేను అయితే చాలా బాధలు. మా ఆయన కూడా చచ్చిపోయిండు సార్. బొంబాయిలో పని చేస్తే అప్పుడు చచ్చిపోయింది. ఆయన సర్టిఫికెట్ కూడా ఉంది మా దగ్గర. నేను ఈడ సైంటిస్ట్ వాళ్ళ దగ్గర పని చేసుకుని నేను బతుకుంటాను. ఏం చేయలేదు. నేను ఇవాళ ఫస్ట్ టైం వచ్చినా సార్. వస్తే టైం అయిపోయింది అని చెప్పారు. మళ్ళీ శుక్రవారం రమ్మంటారు. అంటే ఇవాళ మాకు లీవ్ ఇవ్వలేదు. లేకిన్ నేనేమన్నా సార్, మేడం ఎంత టైం అయితే కూడా నేను వచ్చి నీ పని చేస్తా, నేను దీనికి అయితే పోయి వస్తా అట్లనే అన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, అర్ధగంట లేట్ అయితే కూడా ఇల్లు ఖాళీ చేయమంటున్నారు సార్. మా ల్యాబ్ క్వార్టర్స్లో అట్లా జరుగుతుంది. మాతోని లేదు, అందరితోని. ఏం బాధలో ఉంటే ఇల్లు ఖాళీ చేసి పోవాలి. మేము కిరాయి కట్టుకోలేకపోతున్నాం సార్. మాకు 2 బిడ్డలు ఉన్నది, అమ్మ కడుపుతోని ఉన్నది 2 నెలల. ఆమె కళ్యాణ పైసలు కూడా ఏం కాలేదు. నేను గుడిలో పోయి పెళ్లి చేసి ఇచ్చిన. పిల్లగాడు కూడా ఏం లేదు, వాళ్ళు ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు సార్. అట్లా నమ్మకం ఉన్నది. నేను బాంబేలో ఉండే అప్పుడు సునీల్ దత్ బతికే ఉండే. సునీల్ దత్కే మేము అప్పుడు ఎప్పుడే కానీ ఓటేస్తుండేమే. అప్పుడైతే ఏమి ఇవి అన్నీ లేకునే సార్. మా ఇంటికాడ వస్తే మేము కాలు పట్టుకుని ఏడుసేవాళ్ళు. లేకపోతే ఇప్పుడు జరుగుతలేదు సార్. లేక నమ్మకం ఉన్నది, మా అన్న చేస్తాడని చెప్పి నమ్మకం ఉన్నది. మాకు నమ్మకం ఉన్నది సార్. నేను అందరికీ చెప్తా, నమ్మకం ఉన్నది. అందరినీ దొరకని వచ్చగలుగుతా. నేను నాగరికల్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుంచి వస్తున్నాను సార్. మార్నింగ్ వచ్చాను. మా పేరెంట్స్ కు ప్లాట్ ఇచ్చారు సార్. అప్పుడు బీపీఎల్ కింద, బిలో పావర్టీ కింద ఇచ్చారు. కోట్ల విజయభాస్కర్ ఉన్నప్పుడు ఇచ్చారు. మాది వ్యవసాయదారు కుటుంబం కాబట్టి ఎద్దుల బండ్లతో రాళ్ళు తర్వాత అవి కొట్టేసుకుని గృహ నిర్మాణం చేసుకున్నాం కొంతవరకు. అక్కడ ఉన్న స్థానిక నాయకులు కొంతమంది లీడర్ల కింద ఉన్న వాళ్ళు దౌర్జన్యంగా అక్కడ ఉన్న వాళ్ళతోటి కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి వాటిని మా దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండగానే వాళ్ళు వేరే సర్టిఫికేట్ తయారు చేసి అమ్ముకున్నారు. ఆ క్రమంలో మేము అడిగినాం, మాకు పేరెంట్స్ లేరన్నా, మాకు అన్యాయం చేయొద్దు, మాకు పరిస్థితి ఇబ్బంది ఉందని చెప్పేసినాం. వాస్తవం అయితే పేరెంట్స్ లేరు సార్ మాకు. ఇంకా అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు బ్రతుకుతున్నారు. నాది ఎంఏ ఇంగ్లీష్ ఎంఈడి అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏదో చిన్న పని పెయింటింగ్ పని చేసుకుంటూ ఇక్కడ ఉంటున్నా. అక్కడ ఊరికి పోతే కూడా వాళ్ళు పుట్టి ఇక్కడనే ఉంటున్నారు సార్. అక్క వాళ్ళ ఇంటికాడ ఉంటున్నారు, చిన్నమ్మల ఇంటికాడ. ఇప్పుడు ఊరికి వెళ్తే కూడా వాళ్ళు బతకనియరు అనమాట. ఉన్న ఫ్యాక్ట్ అది. ఆల్రెడీ మమ్మల్ని కట్టెలు తీసుకొని కొట్టడం చేసిన వాళ్ళు అక్కడంతా ఒక ఇదిగా ఏర్పాటై
మేము ఆర్డీఓ ఇక్కడ కొల్లాపూర్ ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, వినతి పత్రం ప్రజావాణిలో ఇచ్చాము, ఆర్డీఓ గారికి ప్రజావాణిలో ఇచ్చాము, కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. అయినా మాకు న్యాయం జరగలేదు. ఆర్టీఐ ద్వారా కూడా మేము అడిగాం, న్యాయం జరగడం లేదు సార్. అక్కడ ఉన్న సీనియర్ అసిస్టెంట్ వాళ్ళు కలిసి కొంత కుమ్మకే మాకు ఇబ్బంది పెట్టేసినారు. మాతో పాటు చాలా మందికి ఇచ్చారు సార్. కావాలంటే మీకు ఈ లిస్టు చూపిస్తామాట. ఈ విధంగా లిస్టు చాలా మందికి, ఈ లిస్టులో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్. వాళ్ళు కారణం ఏంటంటే మీకు దిక్కున్న దగ్గర చెప్పుకోండి, మీకు మీ దిక్కున్న దగ్గర చెప్పుకోమని చెప్పేసి ఇట్లా. వాస్తవం అయితే వీళ్ళు వచ్చిన వాళ్ళు సార్, వీళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారన్నమాట. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ ఉన్నారన్నమాట. ఇట్లా వీళ్ళందరూ ఇబ్బందులు సార్. వీళ్ళకి తెలియకుండా కొందరు ఆక్యుపై చేసేసుకున్నారు వాళ్ళు. మేము చదువుకున్నాం కాబట్టి మేము ఎంటబడుతుంటే మమ్మల్ని కూడా ఇబ్బంది పాలు చేసి కొట్టడం గిట్ట చేసినమాట. ఇంకా అమ్మ నాయన ఉన్నప్పుడు వద్దురా ఎందుకు అన్నట్టుకున్నారు. వాళ్ళ కాలం అయ్యారు సార్. ఇప్పుడు సింగిల్గా ఉన్న మ్యారేజ్ అయింది, ఈ ఇల్లు లేదు, ఇబ్బంది అవుతుంది, జాబ్ కూడా రాలేదు, మన వరకు లేదు. సార్ వచ్చారు కాబట్టి ఏమైనా చేస్తారని ఆశతోటి ఇక్కడ ప్రిపరేషన్ ఇచ్చారు. వినతి పత్రం టైం సార్ వాళ్ళు మళ్ళీ ఫ్రైడే రమ్మంటున్నారు సార్. టైం అయిపోయింది. నార్కాన్స్ వచ్చేసరికి కొల్లాపూర్ నుంచి వచ్చేసరికి టైం అయిపోయింది. ఇది సార్ రావడం వల్ల కొద్దిగా ఆశలు చిగురించింది సార్. ఇక్కడ ఫైనల్గా చేస్తారని నమ్మకం ఉంది సార్. ఎందుకంటే 6 సూత్రాల దాని తర్వాత ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వేస్తామంటున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు ఏమో కానీ ఫస్ట్ నాకు గూడు కావాలి సార్. తల్లిదండ్రులు లేరు కాబట్టి వాళ్ళకి సంబంధించి తీసుకోవడం చాలా మంది ఉంది సార్. కావాలంటే చూడండి, నేను దాదాపు వచ్చేసి 150-200 మంది సార్. వీళ్ళు ఏమంటే వాళ్ళు బయటికి వచ్చి తిరగలేరు, చేయలేరు సార్. అట్లా అంటే వాళ్ళు వచ్చేసి ఎంఆర్ఓ దగ్గరికి పోతే అది తీసి డస్ట్బిన్లో చేస్తున్నారు తప్ప దానికి ప్రాపర్గా వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం లేదన్నమాట. నేను ఒకసారి చూడండి, నేను ఇచ్చినది వేరే అంటే లేండి సార్. నాకు ఉంటేనే, మా ఫాదర్ వాళ్ళకి ఉంటేనే ఇవ్వండి. ఇక్కడ చూడండి, మా ఫాదర్ పేరు ఇక్కడ ఉంది, సీరియల్ నెంబర్ 34, బొజ్జన్న తండ్రి ముత్యాలు 35 ఉంది. ఇది బీపీఎల్ కింద ఇచ్చినది. ఇదే నేను పట్టుకొని అడుగుతున్నా కానీ నాకు అన్యాయంగా అక్కడ ఉన్న చిన్న లీడర్లు సార్ వాళ్ళు అంతే సార్. ఈ విధంగా నేను నాదే పట్టుకొని నేను ఇదే ప్లాట్ నెంబరు. దీంతో పాటుగా వచ్చేసి మాకు ఇచ్చినటువంటిది ఇది సార్ సర్వే నెంబరు. దాంతోపాటు వచ్చేసి నేను ఇచ్చిన సార్ అక్లాయిమెంట్ తీసుకున్నా. ఈ విధంగా అక్లాయిమెంట్ కూడా ఇస్తలేదు సార్. ఒక ఆర్జీ పెట్టుకుంటే కూడా అక్లాయిమెంట్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎంత ఫైల్ చేశారు వాళ్ళకి ఇవ్వడానికి మొత్తం ఫైల్ చేశాను సార్. నేను ఎక్కడెక్కడ వెళ్ళి వచ్చాను. ఇది చూడండి, గతంలో అధికారులు ఎవరు స్పందించలేదు దీని గురించి? స్పందించలేదు సార్. పోయాను సార్, నేను ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ చూడండి ప్రజావాణిలో తీసుకున్నాను, ఇది కూడా ఇంక్లూడ్ చేశాను. అయినా కానీ వాళ్ళు దానికి రెస్పెక్ట్ ఇవ్వడం లేదన్నమాట. నీకు దిక్కున కాడ చెప్పుకోపో అన్నట్టుగా ఇది చేసినారు. ఫైనల్గా సార్ దగ్గరికి వచ్చి చెప్పుకుంటే ఏదన్నా సాయం చేస్తారని దాంతో రావడం సార్. సార్ మీ టెలివిజన్ దాని ద్వారా సార్ విజయ్ తరఫున ఇలాంటి దాన్ని కొద్దిగా గట్టిగా చేయండి సార్. చాలా మంది 150 మంది ప్రాబ్లం ఫేస్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తారు సార్? నాది కాకులారం గ్రామము, జోగులాంబ, గద్వాల జిల్లా అండి. నా పేరు తిమ్మప్ప. నేను ఆర్మీ ఎక్స్-సర్వీస్మెన్ అండి. ఏం చెప్పడానికి వచ్చారు ఇక్కడ? ఏంటంటే నేను వచ్చేసి ఇండియన్ ఆర్మీ ఎక్స్ ఆర్మీ నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను 17 years జాబ్ చేసి ఆర్మీ నుంచి రిటైర్డ్ అయినానండి. నాది 2002 బ్యాచ్. 2018 July 31 నేను రిటైర్డ్ అయినా. ఒకటి జీవో ప్రకారంగా మాకు ఒక 5 ఎకరాలు ల్యాండ్ ఇస్తారు. ఆ ల్యాండ్ కోసము 2018 నుంచి నేను ఇప్పటివరకు ట్రై చేస్తూనే ఉన్నా. అన్ని మండలాలు, ఏ మండలం పోయినా ఎంఆర్ఓ ఇక్కడ లేదు, ఇంకొక మండలం వెళ్ళు, ఇంకొక మండలం వెళ్ళు అని చెప్పేసి గద్వాల డిస్టిక్లో ఎన్ని మండలాలు అయితే ఉన్నావో అన్ని మండలాలకు తిరగడం జరిగింది. ఎక్కడ పోయినా నాకు ల్యాండ్ ఇవ్వలేదు. ఎక్కడ చూసినా గవర్నమెంట్ ల్యాండ్ లేదు అని అంటున్నారు. కానీ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ వేల ఎకరాలు ఉంది. అయినా కానీ ఒక ఎక్స్ ఆర్మీ సోల్జర్కు ఒక 5 ఎకరాలు ఇవ్వడానికి ఎటు చూసినా ఎక్కడ అడిగినా కానీ ల్యాండ్ లేదు అని చెప్పడం జరుగుతుంది. అందుకోసమే లాస్ట్ తిరిగి నేను కలెక్టర్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి నా అప్లికేషన్ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఒక సర్వే నెంబర్ ఎంచుకో, ఏదైనా నీకు తెలిసినది, ఆ సర్వే నెంబర్ ప్రకారంగా ఉంటే మేము ఇస్తాము అని చెప్పారు. నేను సర్వేని మేనేజ్ చేసుకొని ఆ ఒక సర్వే నెంబర్ కూడా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత ఆర్డీఓ అంటాడు ఇక్కడ కల్టివేషన్కి పనికిరాదు, అది గద్వాల్కి దగ్గర ఉంది, అది ఇదని అంటున్నాడు. అయితే గద్వాల్కి దగ్గర ఉంది అని అంటే అక్కడ ఇప్పుడు మనకు హైదరాబాద్లో కూడా ల్యాండ్ ఇచ్చారు కదండి. ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో కోట్లు ఉంది ఎకరా. మాకు కనీసము ఇప్పుడు గద్వాల్కి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాండ్ కూడా ఇవ్వడానికి ఈ విధంగా మమ్మల్ని సతాయిస్తున్నారు. మేము ఒక దేశ సేవ చేసేటోళ్ళకే మాకు ఈ విధంగా సతాయిస్తే నార్మల్ రైతులకు కానీ నార్మల్ వ్యక్తులకు కానీ ఏం న్యాయం జరుగుతుందని నేను ఒకటి ప్రశ్నిస్తాను. వినతి పత్రం ఇంతవరకు ఇవ్వలే. నేను ఇప్పుడు మన సీఎం గారికి ఒక వినతి పత్రం ఇచ్చాను. అయితే ఇప్పుడు అంత ప్రజా దర్బారాన్ని నడుస్తుంటే నేను వచ్చి ఇక్కడ కూడా అప్లికేషన్ వేయడం జరిగింది. మళ్ళీ దీని నుంచి మళ్ళీ ఏమవుతుందో ఏమో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో మెసేజ్ వస్తుంది అంటున్నారు.
అంటున్నారో దాన్ని బట్టి మనకు వర్క్ అవుతుందని అంటున్నారు. అది ఎంతవరకు అవుతుందా లేదనేది మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం జరగాలని మేము అదే కోరుకుంటున్నాము. అందరూ ఇప్పుడైతే పాజిటివ్గానే ఉంది అని అంటున్నారు. మళ్ళీ చేస్తారని నేను కోరుకుంటున్నా. చేస్తేనే బాగుంటుంది. ఒక మాజీ సైనికునికి న్యాయం చేస్తే మన దేశానికి మనము అదే న్యాయం చేసుకున్నట్లు ఉంటుంది. అదే థ్యాంక్ యూ.